గుంటూరు పోలీసు విభాగంలో 8 ఏళ్లుగా విశ్వాసంగా అపారమైన నిబద్ధతతో సేవలందించిన జాగలం రాబర్ట్ ఇక లేడు. ఓ పోలీసు అధికారిగా తన కర్తవ్యాన్ని చివరి శ్వాస వరకు నెరవేర్చిన ఈ నమ్మకస్తుడి చివరి ప్రయాణం కూడా పోలీసు లాంఛనాలతోటే ముగిసింది. 2017లో రాబర్ట్ గుంటూరు పోలీసు విభాగంలో చేరినప్పుడు అది కేవలం ఓ శిక్షణ పొందిన ఎక్స్ప్లోజివ్ డిటెక్షన్ డాగ్ మాత్రమే. కానీ కొన్నేళ్లకి అది గుంటూరు పోలీసులకు కుటుంబ సభ్యుడిగా మారింది. విపత్తును ముందే గుర్తించే అతిపెద్ద ఆయుధంగా మారింది. రాష్ట్రానికి ముఖ్య వ్యక్తులు వస్తే నిత్యం ప్రాణహాని పొంచి ఉంటే భద్రతా ఏర్పాట్లలో ముందుండేది రాబర్ట్. అది ఉన్నంతసేపు పోలీసులు ప్రజలు నిశ్చింతగా ఉండేవారు. కేవలం గుహ్యమైన మార్గాల్లో బాంబులు వెతికే శక్తి మాత్రమే కాదు, విశిష్టమైన అతిథులకు గౌరవవందనం ఇచ్చే వినయం కూడా రాబర్ట్ సొంతం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విఐపీలకు పుష్పగుచ్చాలు అందించడం, బందోబస్తు సమయాల్లో అనుమానాస్పద వస్తువులను శరీర భాషతో సూచించడం, ఒక్కో సందర్భంలో పోలీసులు కూడా విస్మయానికి గురి అయ్యే విధంగా వ్యవహరించేది. రాబర్ట్ 8 ఏళ్లుగా ఉరుకులు పరుగులు, మంటలు, పొగలు అన్నింటినీ చీల్చుకుంటూ ముందుకు సాగింది. కానీ వయసు దెబ్బ తట్టుకోలేకపోయింది. చివరి కొన్ని రోజుల్లోనే తనే నడవలేని స్థితికి చేరింది. కానీ చివరి శ్వాస వరకు దాని కళ్ళల్లో వేటాడే తెలివితేటలు ఏమాత్రం తగ్గలేదు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో చివరిసారి ఆకాశాన్ని చూసి మళ్ళీ తల ఒగ్గినట్టు అనిపించింది. అది వీడ్కోలు చెప్పాలని కాదు, మరోసారి విధుల్లో చేరాలని అనుకుంటూ ఉండొచ్చు. 2025 ఫిబ్రవరి 5 గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం. రాబర్ట్, మేము నీ సేవలు ఎప్పటికీ మర్చిపోము అంటూ ఎస్పీ సతీష్ కుమార్, అదనపు ఎస్పీ హనుమంత్ నివాళులర్పించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది అభిమానము, ఆప్యాయత, బాధ మిశ్రమమైన మనసుతో పుష్పగుచ్చాలు సమర్పించారు. చివరికి పోలీసు లాంఛనాలతో గౌరవ వందనంతో రాబర్ట్ శరీరము నేలలో కలిసిపోయింది. కానీ అలర్ట్ అనే శబ్దం విన్నప్పుడల్లా పోలీసుల మధ్యలో ఎక్కడో ఓ చోట రాబర్ట్ పరిగెత్తుతూనే ఉంటుంది. పోయిరా మిత్రమా, పోయిరా, నీ జ్ఞాపకాలు చిరస్మరణీయం.